హాయ్ వివాస్, మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. శివాజీ బాల్యము 4వ తరగతి. ముందు పూర్వకాలంలో ఈ విధంగా ఉండేది కోటలు. శివనేరి కోటలో శివాజీ జన్మస్థానము. శివాజీ జననం వచ్చేసి అస్థిరత ప్రబలినటువంటి రోజులు అనమాట. అంటే స్థిరత్వం అనేటువంటిది లేనే లేదు ప్రజల్లో. ఎందుకని లేదో మనం చూద్దాము. ఉత్తరము నుండి మొఘల్ చక్రవర్తియకు షాజహాన్ దక్కన్ను జయించడానికి పెద్ద సైన్యాన్ని పంపాడు. షహజీరాజు జాగీరుకు ముఖ్య పట్టణమైనటువంటి పూణేను బీజాపూర్ నవాబు ఆదిల్ షాహా సర్వనాశనం చేసేశాడు. షహజీకి చాలా కష్ట పరిస్థితి ఎదురైంది. అతని పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. అతనికి నిలకడ అంటూ లేకుండా పోయిందనమాట. ఆ సమయంలో జీజాబాయి గర్భవతిగా ఉండేది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు ప్రశాంతత, రక్షణ ఇవ్వగలిగినటువంటి ప్రాంతం ఎక్కడుందనేటువంటిది గొప్ప సమస్య అనేటువంటిది షహాజీకి ఎదురైంది. అప్పుడు అతనికి శివనేరి దుర్గము గుర్తొచ్చింది. జీజాబాయిని శివనేరికి పంపాలని నిర్ణయించుకున్నాడు. శివనేరి పూణే జిల్లాలోని జున్నర్ దగ్గర ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక కోట. ఆ కోటకు 4 వైపులా ఎత్తైనటువంటి కొండలు, బలమైనటువంటి ప్రహరీ గోడలు, దృఢమైనటువంటి ద్వారాలు ఉండేవి. కోట చాలా బలంగా ఉండెను. ఈ కోట ఆ కాలంలో భోస్లేలకు బంధువైనటువంటి విజయరాజు ఆధీనంలో ఉండేది. అతడు జీజాబాయికి రక్షణ కల్పించుటకు అంగీకరించాడు. షహజీ వచ్చేసి ఆమెను కోటలో వదిలి అటు పిమ్మట మొఘలులపై దండెత్తడానికి వెళ్ళాడనమాట. ఇంతలో శుభగడియ రానే వచ్చింది. పాల్గొన మాస కృష్ణపక్ష తదినాడు 1551 అనగా ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం 19వ ఫిబ్రవరి 1630 శివనేరి నగరకానులోని బేరీలు, బాకాలు మ్రోగుచున్నటువంటి సభ సమయాన్ని వచ్చేసి జీజాబాయి ఒక మగ శిశువును జన్మనిచ్చింది. కోటలో పరమానందమైంది. బాలుని నామకరణము జరిగింది. శివనేరి కోటలో జన్మించాడు కావున బాలుని పేరు శివాజీ అని పేరు పెట్టారు. సరే, శివాజీ బాల్యం ఎలా ఉండేది చూద్దాము. శివాజీ మొదటి 6 సంవత్సరాలు జీవితము చాలా అనిశ్చిత పరిస్థితుల్లో గడిచింది. నిశ్చితం అనేటువంటిది లేనే లేదు. అనిశ్చిత పరిస్థితుల్లోనైనను జీజాబాయి అతనికి మంచి చదువు చెప్పించింది. ప్రతిరోజు సాయంత్రము ఇంటి దీపాలు వెలిగించగానే శివాజీని పిలిచి కూర్చుండబెట్టుకుని ప్రేమతో రాముడు, కృష్ణుడు, భీముడు, అభిమన్యుడు మున్నగు వారి కథలని చెప్పేదనమాట. అట్లే కొన్నిసార్లు నామ్దేవ్, జ్ఞానేశ్వర్, ఏకనాథుల భక్తి కథలు కూడా చెప్పేదనమాట. గీతాలు కూడా వినిపించేది. శివాజీకి సాహసవీరుల కథలంటే చాలా ఇష్టం. పెరిగి పెద్దవాడైన తర్వాత వారి మాదిరిగానే గొప్ప పనులు చేయాలని అతను అనుకునేవాడు. జీజాబాయి సాధువులు, భక్తులు జీవచరిత్రలోని కథలను కూడా చెప్పేది. సరే, వాటి మూలాన అతనిలో సాధువుల, భక్తుల పట్ల వచ్చేసి ఆంతరభావం అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత పేద కుటుంబాలకు చెందినటువంటి మావళీల పిల్లలు శివాజీతో ఆడుకోవడము వచ్చేవారనమాట. కొన్ని సమయాల్లో అతడు వారి గుడిసెలకు వెళ్ళి కూడా రొట్టెలను, ఉల్లిపాయలతో ఇష్టంగా తినేవాడు. గమ్మత్తైనటువంటి ఆటలు ఆడుకునేటువంటి వాడు. జీజాబాయి కథలు చెప్తూ ఉన్నటువంటి శివాజీకి కథలు చెప్తూ ఉంది. శివాజీ ఆ పిల్లలతో కూర్చొని ఏదో కబుర్లు చెప్తూ ఉన్నాడు. మావళీల పిల్లలు అడవిలోని స్వేచ్ఛా విహంగముల వంటి వారు. అంటే అడవుల్లో తిరిగేటువంటి పిల్లల మాదిరిగా ఉండేవారు. అడవిలోని కోయిలలను, చిలుకలను, పులులను చక్కగా అనుకరించి అరిచేవారనమాట. ఏనుగులు, గుర్రములను కూడా మరియు కోటలను మట్టితో చేయడము వారి అలవాటు. దాగుడు మూతలు, బంతి, బొంగరాలు మరియు వారు ఎప్పుడూ ఆడుకునేటువంటి వారు. శివాజీ ఆటలన్నింటినీ వారితో కలిసి ఆడేవాడు. మావళి పిల్లలకు శివాజీ అంటే చాలా ఇష్టం అనమాట. శివాజీ రాజే మొఘల్ చక్రవర్తి వైపు. శివాజీ రాజే నిజాం షా రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. కానీ అతనికి అచ్చట సంతృప్తిగా లేదు. ఎందుకంటే నిజాం షాహా చెప్పుడు మాటలు వినేవాడు, చంచల స్వభావం కలవాడు, ఒక స్థిరమైనటువంటి స్వభావం లేనటువంటి వాడు. అందువలన దర్బార్లో కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోయాయి. నిజాం షా రెచ్చగొట్టడంతో లఘుజీరావు జాదవ్ నిండు దర్బార్లో గావించబడ్డాడనమాట. హత్య చేశారు. ఆ సంఘటనతో ఆక్రోశం చెంది శివాజీరాజే నిజాం షాహా రాజ్యాన్ని వదిలిపెట్టి మొఘళ్ల కొరువుల్లో చేరాడనమాట. మొఘల్ చక్రవర్తి షాజహాన్ అతన్ని సర్దారు హోదా కల్పించాడు. ఇంతలో మంత్రి ఫతే ఖాన్ మొఘలులతో రహస్యంగా చేతులు కలిపి నిజాం షాహానే హత్య చేశాడు. నిజాం షా రాజ్యంలో అరాచకత్వం ప్రబలింది. ఫతే ఖాన్ నమ్మక ద్రోహంతో నిజాం షా రాజ్యాన్ని మొఘలుల హస్తగతం చేస్తాడని స్పష్టమైంది.
అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా శివాజీ రాజా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొఘలులు అతనికి బహుమానంగా ఇచ్చారు. అప్పుడు శివాజీ రాజే కోపం చెంది మొఘలుల పక్షం విడిచి తన సామర్థ్యంతో మొఘలులకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడనమాట. నూతన నిజాం షాహా రాజ్య స్థాపన. మంత్రి ఫత్తే ఖాన్ మరియు మొఘల్ చక్రవర్తిని ఎదిరించడం కోసము శివాజీ రాజే నిజాం వంశంలోని ఒక బాలుడిని వెతికి పట్టుకుని జున్నర్ దగ్గర గల పేమగిరి కోటపై అతన్ని నిజాం షాహా అని ప్రకటించెను. ఈ విధంగా అతడు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలో గోదావరి నుండి నీరా మధ్య గల ప్రాంతం ఇమిడి ఉండెను. ఈ రాజ్యాన్ని రక్షించడానికి శివాజీరాజే చాలా పట్టుదలతో పోరాడాడు. ఈ పోరాటంలో ఆదిల్ షాహా ముందు అతనికి అండగా నిలిచాడు. కానీ తర్వాత స్వయంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణం వైపు శివాజీరాజు పైకి దాడికి వచ్చి ఆదిల్ షాహాను బెదిరించడం వల్ల ఆదిల్ షాహా శివాజీరాజేకు వ్యతిరేకంగా షాజహాన్తో ఈయన మైత్రి ఒడంబడిక చేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఎవరికి స్థిరత్వం అనేటువంటి లేనే లేదు. ఇప్పుడు మొఘలు మరియు ఆదిల్ షాహా రాజ్యాల ఉమ్మడి సైన్యాలతో శివాజీరాజే గొరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాడసాగాడు. కానీ శివాజీరాజే ఒక్కడే ఎన్ని రోజులు పోరాడగలడు? అతని శక్తి సన్నగిల్లిపోతూ ఉంది. అప్పుడు గత్యంతరం లేక 1636 సంవత్సరంలో అతడు మొఘలులతో సంధి చేసుకున్నాడు. శివాజీరాజేకు కాలం అనుకూలంగా లేకపోవడం వల్ల అతని స్వతంత్ర రాజ్య స్థాపన ప్రయత్నము సాధ్యం కాలేదు. కానీ అతని ధైర్యం మూలంగా మరాఠీ ప్రజలకు ఆత్మవిశ్వాసం పెంపొందింది. అనేటువంటి కలిగింది. తర్వాత కాలంలో శివాజీ మహారాజుకు ఈ ఆత్మవిశ్వాసం స్వరాజ్య స్థాపన కార్యంలో ఉపయోగపడింది. సరే, కొన్ని రోజులు కర్ణాటకలో జీజాబాయి మరియు షహాజీ రాజు యొక్క నిజాం షాహా రాజ్యం పతనమైన పిమ్మట ఆ ప్రాంతాన్ని మొఘలులు మరియు ఆదిల్ షాలు పంచుకున్నారు. షాజీరాజు యొక్క పూణే పౌర్వపు జాగీరులు ఆదిల్ షాహా రాజ్యంలోకి వచ్చాయి. అప్పుడు ఆదిల్ షాహా ఆ జాగీర్లను తన తరపున శివాజీ రాజుకు ఇచ్చాడనమాట. ఇప్పుడు శివాజీరాజు ఆదిల్ షాహా యొక్క రాజ్యసేవను స్వీకరించాడు. ఆదిల్ షాహా అతన్ని పూణేకు దూరంగా ఉన్నటువంటి కర్ణాటకలోని ప్రాంతాలను జయించేటువంటి పనికి నియమించాడు. శివాజీరాజే కర్ణాటక వెళ్ళిన తర్వాత కొన్నాళ్లకు జీజాబాయి మరియు శివాజీ అతని వద్దకు వెళ్ళారనమాట. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళారు. చూడండి, శివాజీ బాల్యంలో మహారాష్ట్రలో ఉరుకులు పరుగులతో గడిచింది. అక్కడ అంటే ఎవరో ఒకరు దాడి చేసేవాళ్ళు. ఆ సమయంలో ఆమె వచ్చేసి పిల్లవాడిని కాపాడుతూ వచ్చింది. నేడు ఒక కోటపై ఉండేటువంటి మరునాడు మరొకటి కోటపై, అంటే ఈ విధంగా మారుకుంటూ ఇలా జీజాబాయి శివాజీ ఇలా ఉరుకులు పరుగులు కొనసాగేవి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పరిగెత్తేవారనమాట. ఆ సమయంలో తండ్రి గారి పరాక్రమ గాథలు బాల శివాజీ చెవిన పడేవి. కర్ణాటకకు వచ్చిన తర్వాత ఈ తల్లి బిడ్డలకు కొంత స్థిరత్వం అనేటువంటి లభించింది. ఏమైనా సరే తండ్రి దగ్గర ఉండడమే మంచిది కాబట్టి కర్ణాటకలోకి వెళ్ళారనమాట. కర్ణాటకలోని ఎందరో రాజులను శివాజీరాజు జయించాడు. అప్పుడు ఆదిల్ షాహా అతనికి బెంగళూరు జాగీరును బహుమానంగా ఇచ్చాడు. అప్పటి నుండి బెంగళూరును షాజీరాజు తన ముఖ్య స్థలంగా మార్చుకున్నాడు. అక్కడ అతడు ఒక రాజు వలె వైభవంగా గడుపుతూ కొలువు తీరసాగాడనమాట. షాజీరాజు శివాజీ యొక్క తండ్రి.